మమ్మల్ని ఆశీర్వాదాలతో ఈ నెలకి రావాల్సిన ఆశీర్వాదాలు అన్ని మీరు యేసు నామములో మాకు ఇచ్చుండే దయ కొరకై స్తోత్రం యేసప్ప. మాకు ఒక్కొక్క దినము ప్రతి దినము సాక్షి గల జీవితంని మీరు మా మధ్య ఏర్పరచుండే దయ కొరకై స్తోత్రం యేసప్ప. మమ్మల్ని చూస్తే జనాలకు వెలుగు కనపడని, ప్రకాశం కనపడని రాజా మేము మాదిరిగా ఉండేదానికి మీరు సహాయం చేయండి యేసప్ప. మా యొక్క ప్రాణ ఆత్మ శరీరం మీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు దేవుని నామములో వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. Praise the Lord. Amen. அதிகாலை ஸ்தோத்திர பலி அப்பா அப்பா உங்களுக்கு தான் ஆராதனை. ஸ்தோத்திர பலி அப்பா அப்பா உங்களுக்கு தான் அதிகாலை ஸ்தோத்திர பலி அப்பா அப்பா உங்களுக்கு தான் ஆராதனை. ஸ்தோத்திர பலி அப்பா அப்பா உங்களுக்கு தான் 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 அதிகாலை ஸ்தோத்திர பலி அப்பா அப்பா உங்களுக்கு தான் ஆராதனை. ஸ்தோத்திர பலி அப்பா அப்பா உங்களுக்கு தான். எபினேசர் எபினேசர் இதுவரை உதவி செய்தி. எபினேசர் எபினேசர் இதுவரை உதவி செய்தி. இதுவரை உதவி செய்தி. எபினேசர் எபினேசர் இதுவரை உதவி செய்தி. எபினேசர் எபினேசர் அதிகாலை ஸ்தோத்திர பலி அப்பா அப்பா உங்களுக்கு தான் ஆராதனை. ஸ்தோத்திர பலி அப்பா அப்பா உங்களுக்கு தான் அதிகாலை
ఇప్పుడు మనం పాడిన అన్ని పేర్లు దేవుని యొక్క నామం. హల్లెలూయా. యెహోవా షమ్మా అనేది దేవుని యొక్క నామం, యెహోవా రాఫా అనేది దేవుని యొక్క నామం, ప్రతి ఒక్కటి షాలోమ్ అనేది దేవునికి. ఆ సందర్భంలో జనాలు దేవునికి అనే ఒక పేరు పెడతారు. షాలోమ్ అంటే సమాధానం ఇచ్చే దేవుడు, రాఫా అంటే సుఖం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఎబినేజర్ అంటే సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. అట్లా అన్ని పేర్లతో మనము ఈ పాట పాడము. హల్లెలూయా. దేవుడు మనకు చేసిన మేలుల కొరకు ఈ పాట పాడము. మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను. మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా,
ఇశ్రాయేలు దేవుడా నా రక్షక స్తుతింతుని నీ నామము ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం ఊహించలేని. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవునికి ఆరాధన. Amen. Hallelujah. Praise the Lord.
ఆయన మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకి ఖచ్చితంగా సహాయం చేస్తారు ప్రతి విషయంలో. దేవాలయం ఈ విషయంలో అయ్యలేదంటావా ఆయన సహాయంగా వస్తారు. ఎంతవరకు చేస్తాడంటే ఆయన ప్రాణాలు ఇచ్చే కూడా సిద్ధంగా. మన మధ్య దేవుడు ఉంటాడు. Praise the Lord, hallelujah. దేవుడి ఆరాధనలో నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతింతుము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కలుబాబవలి నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కలుబాబవలి నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ఇంతకాలం నన్ను కాచితివే ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితివే స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. అందరూ నోరు తెచ్చాము. ప్రభువా, నేను నా ఇంటి వాళ్ళు ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఏమే పెట్టినా నన్ను కాపాడే దేవుడిని మాత్రమే మొక్కుతాను. లోకం ఎట్లన్నా పోని నేను నా దేవుడిని మాత్రమే మొక్కుతాను. என் வீடும் என் வீட்டாரைவரும் போயாமல் நன்றி சொல்வோம். என் வீடும் என் வீட்டாரைவரும் போயாமல் நன்றி சொல்வோம். போல காத்தீரே நன்றி, என்னை சிறையாமல் சுமந்தீரே நன்றி. ஒரு போல காத்தீரே நன்றி, என்னை சிறையாமல் சுமந்தீரே நன்றி. Look
Every day,
తల్లి తన గర్భాన్ని ఎట్లు కాపాడుకుని వస్తుంది, ఒక పక్షి తన బిడ్డల్ని ఎట్లు కాపాడుకుని వస్తుంది, తన గుడ్డని ఎవరు ఎత్తుకోకుండా చూసుకుంటారు. చెప్తాను కదా, నిన్ను తాకేవాడు నా కంటి రెప్పని తాకేవాడు, నా కంటి పాపని ముట్టేవాడు నేను. దేవా, ఇంత క్షేమంగా మమ్మల్ని కాచి కాపాడుకుని వస్తాను. దయపరుస్తుంది మా అందరికి హెచ్చించే మేము వచ్చిన్నాం. మీరు పరిశుద్ధం తండ్రి, మీరు పరిశుద్ధుడు ప్రభు, మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని దయచేసి పరిశుద్ధపరచండి. మీ నామం మహిమపరుస్తాను, ప్రభుతో కాపాడండి. యేసు ప్రభు నామములో వేడుతున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారము 1 నిమిషం పాటు మీకు టైం ఇస్తాను. ఆ వారం అంతా మనం ఎవడు అంత పరిశుద్ధులమేం కాదు కదా. ప్రతి మనిషి ఏదో ఒక రకంగా ఏదో ఒక రోజు ఏమో ఒక తప్పు చేసే ఉంటాం కదా. ఒక రోజు కాదు, ప్రతిరోజు చేస్తూనే ఉంటాం. సో 1 నిమిషం టైం అందరికి. మీరు దేవుని దగ్గర, ప్రభా ఈ వారం నేను ఏమంతా పాపాలు చేసినానో తప్పులు చేసినానో దయచేసి క్షమించు ప్రభా అని 1 నిమిషం పాటు మీరు దేవుని దగ్గర అడగండి. ప్రభా స్తోత్రం తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభా. గత నెల గత వారం అంతా తండ్రి నేను ఎన్నో పాపాలు చేసింటాం తండ్రి, దయచేసి అన్నింటినీ క్షమించండి. మీ పాదాల మీద పడి అడుగుతాను, మమ్మల్ని పరిశుద్ధపరచండి. మీ నామ మహిమ కొరకు తండ్రి, మీ బిడ్డలకు ప్రభా మీరు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? దయచూపేది, కృప చూపేది, ఆశీర్వదించండి. యేసు ప్రభు నామములో వేడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని యొక్క వాక్యాన్ని మన నోట్లో చెప్తాం. హల్లెలూయా. ఉత్సాహం ఉండేవాళ్ళు హల్లెలూయా, సంతోషం ఉండేవాళ్ళు హల్లెలూయా. ఆమేన్. దేవుని కృపతో నేను రక్షింపబడి ఉన్నాను. నేను పాపము మరియు మరణం యొక్క చట్టం నుండి విముక్తి స్వీకరించుచున్నాను. నేను దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడను. దుష్టుడు నన్ను తాకడు. నాకు క్రీస్తు మనస్సు ఉంది. ప్రేమలో ఆయన ముందు నేను పవిత్రుడును మరియు నింద లేకుండా ఉన్నాను. నేను పాపం, అనారోగ్యం మరియు పేదరికం యొక్క శాపం నుండి విముక్తి స్వీకరించి ఉన్నాను మరియు క్రీస్తులో నేను సంపూర్ణతకు తీసుకురాబడి ఉన్నాను. యేసు ప్రతి శక్తి మరియు అధికారంపై అధిపతి. నా శరీరం దేవుని దేవాలయం. నేను ఆయనకు మాత్రమే సొంతము. ప్రపంచంలోని శత్రువు కంటే గొప్ప దేవుని ఆత్మ నాలో నివసించి ఉంది. నేను చీకటి శక్తి నుండి రక్షించబడి ఉన్నాను మరియు దేవుని రాజ్యంలోనికి తీసుకురాబడ్డాను. నేను యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా దయ మరియు నీతిమంతుల బహుమతిని పొంది ఉన్నాను. నేను దేవుని వలన ఎన్నుకోబడి క్రీస్తు ద్వారా క్షమింపబడి సమర్థించబడ్డాను. నాకు ఆయన యొక్క దయగల హృదయం, వినయం, సాత్వికం మరియు సహనం ఇచ్చి ఉన్నాడు. అన్ని జ్ఞానానికి మించిన దేవుని శాంతి నాకు కలిగి ఉంది. నేనే లోకానికి వెలుగును. నేను యేసుక్రీస్తులో దేవునికి నీతిగా మార్చబడ్డాను. ఆయనతో నాకు హక్కు ఉంది. నేను క్రీస్తుకు రాయవారిని. నేను ఎన్నుకోబడిన తరాలలో, ప్రధాన యాజకులలో, పరిశుద్ధ జాతిలో, కొనుగోలు చేయబడిన ప్రజలలో భాగుడిని. నేను గొర్రెపిల్ల రక్తమును బట్టి, నేనిచ్చిన సాక్ష్యమును బట్టి నా ఆత్మ యొక్క శత్రువును జయించి ఉన్నాను. దేవుడు తన
దైవిక స్వభావాన్ని పంచుకోవడానికి మరియు ప్రపంచ అవినీతి నుండి తప్పించుకోవడానికి నాకు గొప్ప మరియు విలువైన వాగ్దానములను ఇచ్చి ఉన్నాడు. నేను క్రీస్తుతోటి వారసులను నన్ను ప్రేమించే వారి ద్వారా నేను ఒక విజేత కంటే ఎక్కువ. ఆమేన్, 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 హల్లెలూయా. అందరూ కూర్చోవచ్చు. మీకు ఇది సాక్ష్యాల సమయం. సాక్ష్యాలు ఉండేవాళ్ళు వచ్చి దేవుని నామ మహిమ కొరకు మీరు సాక్ష్యాలు చెప్పవచ్చు. చెప్పేది సాక్ష్యాలు చిన్నగా చెప్పండి. మీకు దేవుడు ఏం మేలు చేసినాడో దాన్ని మాత్రం చెప్పండి. ఏసునామం స్తోత్రం. కోటి స్తోత్రాలు. ఏసప్ప, నాకు కష్టం ఉంది, నాకు ఈ క్లెయిమ్ ఇది రాలేదు అని చెప్పి నేను పాస్టర్కి అడిగిన దానికి నాకు గొప్ప దేవుడు, నాకు పాస్టర్ వాళ్ళే నాకు ఒక తల్లి తండ్రి మాదిరి నాకు అన్ని అర్థం చేసి అన్ని చేసిన దానికి కోటి స్తోత్రాలు. ఆమేన్, హల్లెలూయా. పోయిన వారంలో ఇతర సాక్షి చెప్పిపోతుంది రాజా. సాక్షి చెప్పిన ప్రకారం నేను ఇంట్లోనూ ప్రేయర్ చేసుకున్నాను రాజా. సోమవారం నాడు నా మనమరాలకి కృష్ణగిరిలో హాస్పిటల్లో అడ్మిషన్ ఇంట్లోనే నారబడిలా బిట్టి పొన్నప్పటి నుంచి నార్మల్గా కావాలి. ఫస్ట్ పెద్ద ఆపరేషన్ అయింది కింద కాకూడదు రాజా. వాళ్ళకైనా ఒక మగ బిడ్డ లేదు, ఒక మగ బిడ్డ కావాలని చెప్పి చాలా ప్లేస్ చేసుకొని కన్నీళ్ళు తీసుకొని ప్లేస్ చేస్తాం. అబ్బా ఎస్ రాజా. పోయిన సోమవారం నాడు ఆపరేషన్ చేసినారు. ఆడబిడ్డ అయింది. ఆడబిడ్డ అయినప్పుడు కూడా కొంచెం బిడ్డకి పాలకు చాలా తొందర అయింది. ఆపరేషన్ చేసినప్పుడు కూడా చాలా తొందర అయింది. అంత దేవుడు నడిపిస్తారు రాజా. ఏదో బిడ్డ, ఆ బిడ్డ కాలేదే, మగ బిడ్డ కాలేదని నేను ఎప్పుడలేదు. నువ్వు ఇచ్చింది బిడ్డకి తెల్లికి సుఖంగా సమాధానంగా ఆపరేషన్ అయిన కూడా నెరవేర్చిన దానికి కూడా సోత్ర రాజా. అవును రాజా. వాళ్ళు లేకుండా కూడా ఇచ్చే దేవుడు ఫస్ట్ బిడ్డ కూడా లేకుండా ఉండే ఈ బిడ్డకి ఇచ్చే దేవుడు అంతో ఇంత ఇచ్చిండవు. ఇంకా ముందుండి నడిపించే దేవుడు రాజా. తెల్లి బిడ్డ ఆరోగ్యంగా చూసుకుందాం కూడా సోత్ర క్రిస్టియన్ పాలించుకోవడం. ఆమేన్. ಈ ಒಂದು ಸ್ಕೂಲ್ ಇರೋದ್ರಿಂದ ಉಪಯೋಗ ಆಗಬೇಕು. ನಾವೇ ತಿನ್ನೋದಿಲ್ಲ, ಬೇರೆಯವ್ರಿಗೂ ಇಡೋ ಸ್ವಭಾವ ನಮಗಿದೆ. ಸೊ ಹಂಗಾಗಿ ನೀವೆಲ್ಲರೂ ನಮಗೋಸ್ಕರ ದಯವಿಟ್ಟು ನಿಮ್ಮ ಒಂದು ಪರ್ಸನಲ್ ಪ್ರೇಯರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾನು ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ನನ್ನ ರಿಕ್ವೆಸ್ಟು. ಸೊ ಅದೊಂದು ಮಾಡಿದ್ರೆ ಸಾಕು, ನಮಗೆ ಬೇರೆ ಏನೂ ಬೇಕಾಗಿಲ್ಲ. ಹಾಗಾಗಿ ಈ ಒಂದು ಒಳ್ಳೆ ಡ್ರೀಮ್ಸ್ಗೋಸ್ಕರ ನಾನು ಖುಷಿಯಾಗಿದ್ದೀನಿ. ನಾನು ಮೊನ್ನೆ ಇದ್ದಿದ್ದಕ್ಕಿಂತ ನೆನ್ನೆ ಇದ್ದಿದ್ದಕ್ಕಿಂತ ಇವತ್ತು ತುಂಬ ಖುಷಿಯಾಗಿದ್ದೀನಿ. ಯಾಕಂದರೆ ಈ ವಿಷಯ ನನ್ನ ಮೈಂಡಲ್ಲಿ ಓಡ್ತಾ ಇದೆ. ರೈಟ್ ಟೈಮಲ್ಲಿ ನನ್ನ ದೇವ್ರು ಅದನ್ನು ಡ್ರೀಮ್ಸ್ ಕೊಟ್ಟಿರೋದ್ರಿಂದ ದಯವಿಟ್ಟು ನೀವೆಲ್ಲರೂ ದೊಡ್ಡವರು ಚಿಕ್ಕವರು ಯಾರ್ಯಾರು ಇದ್ದೀರೋ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ನಮಗೆ ಅದೊಂದು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಅಂತ ನಾವು ಅದೊಂದು ಬಲ ಮಾಡಿ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಪಾಸ್ಟರ್. ಈ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ದೇವ್ರ ಸ್ತೋತ್ರ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಎಲ್ಲರಿಗೂ ದೇವರ ನಾಮದಲ್ಲಿ ಸ್ತೋತ್ರ. ನಾನು ಸ್ವಲ್ಪನೇ ಸೇವ್ ಮಾಡಿ ಒಂದು ಚಿಕ್ಕ ಅಮೌಂಟ್ ಇಟ್ಕೊಂಡಿದ್ದೆ. ಅದು ಹಿಂಗೆ ತುಂಬ ಹತ್ರದವ್ರಿಗೆ ಬೇಕಾಗಿರೋ ಅವಶ್ಯಕತೆ ಇರೋವಾಗ ಅವ್ರಿಗೆ ಕೊಟ್ಬಿಟ್ಟೆ ಎಲ್ಲ. ಸರಿ, ನನ್ನ ಹತ್ರ ಏನೂ ಇದ್ದಿಲ್ಲ. ಅಂಗಡಿ ಹತ್ರ ಹೋದೆ. ಅವಳು ಏನೋ ಕೇಳ್ತಿದ್ಲು, ಎಷ್ಟಿದೆ ಅಕೌಂಟಲ್ಲಿ ಅಂತ. ನೋಡಿದ್ರೆ ನಾನು ಅವ್ರಿಗೆ ಎಷ್ಟು ಕೊಟ್ಟಿದ್ನೋ ಅದಕ್ಕಿಂತ ಒಂಚೂರು ಜಾಸ್ತಿನೇ ಬಂದಿತ್ತು. ಅದು ಹೆಂಗೆ ಬಂದು ಅಂತ ನೋಡೋದಕ್ಕೆ ಫೋನ್ಪೇ ಚೆಕ್ ಮಾಡಿದೆ, ಗೂಗಲ್ ಪೇ ಚೆಕ್ ಮಾಡಿದೆ, ಕೆನರಾ ಬ್ಯಾಂಕ್ ಅಕೌಂಟ್ ಓಪನ್ ಮಾಡಿ ಸ್ಟೇಟ್ಮೆಂಟು ಚೆಕ್ ಮಾಡಿದೆ. ಯಾವುದ್ರಲ್ಲೂ ಏನೂ ಇಲ್ಲ. ಅದು ಹೆಂಗೆ ಬಂದೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಆಮೇಲೆ ತಿರ್ಗಾ 1 ಮಂತದ್ದು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಚೆಕ್ ಮಾಡಿ ನೋಡಿದಾಗ 10 ರೂಪೀಸು, 50 ರೂಪೀಸು, 53 ರೂಪೀಸು ಹಂಗೆ ಯಾವುದೋ ಏನದಂತ ಇವಾಗಲೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಬಟ್ ಕೆನರಾ ಬ್ಯಾಂಕಿಂದಾನೇ ಅದು ಬಡ್ಡಿನೋ ಏನೋ ಅದು ಹಂಗೆ ಎಲ್ಲ ಸೇರಿ ಅದು ಅಷ್ಟಾಗಿದ್ದು. ಅದಕ್ಕೆ ದೇವ್ರಿಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತೀನಿ. బ్యాలెన్స్ లేదు. లేని బ్యాలెన్స్ కి బ్యాంక్ వడ్డీ 25 రూపీస్ ఏమో ఉండింది అంతే బ్యాలెన్స్. మేము వేలు బదులు పెట్టినది వడ్డీ లేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన సిస్టర్ ప్రార్థనకు అడిగారు. ఆ ప్రార్థన పాయింట్లు మనం అందరూ చేతులు ఎత్తి వాళ్ళు స్కూల్ విషయంగా వాళ్ళు ఏమేమి చేయాలనుకుంటారో దాన్ని సఫలం చేయడానికి స్తోత్రం చేస్తాం. స్తోత్రం. ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ ఎవరెవరు ఉంటారో లేచి నిలబడారు.
కాలేదు నిలబడాలి. అందరూ చేతులు ఎత్తి వాళ్ళ తరఫున స్టాండప్, వాళ్ళ తరఫున చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు. వాళ్ళందరూ పాస్ అవ్వాలి. ఏ ఒక డిస్ట్రాక్షన్ ఉండకూడదు. వాళ్ళు చదివేదానికన్నా ఎక్కువే వాళ్ళకు జ్ఞానంలో దేవుని నేర్పాలని కొరకు స్తోత్రం చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. Praise the Lord, 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 praise the Lord. Amen. Hallelujah. ఈ శనివారం కూర్చోండి. ఈ శనివారం సెకండ్ సాటర్డే ఉంటుంది కాబట్టి మనకి ఏముంటది? ఉపవాస ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా. లీవ్లు ఉండే వాళ్ళందరూ వచ్చి ఇటు చేరాలి. ఆమేన్. మళ్ళీ ఈరోజు నేను వాక్యం ఇయ్యా. హల్లెలూయా. ఈరోజు ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ మన మధ్య ఉన్నారు. వాళ్ళు వచ్చి వాక్యం ఇస్తా అన్నారు. మన మధ్య వచ్చి 2 రోజుల ముందు చెప్పాను మిమ్మల్ని నేను వాక్యం ఇవ్వాలని. సరే, ఎంకరేజ్ చేయాలి కదా. దేవుడు నాకు స్తోత్రం. అది ముఖ్యంగా నాకేం సంతోషం అంటే నా ఇంట్లో నుంచి ఇది చివరిగా నా కొడుకు కూడా చిన్నగా ఒక మెసేజ్ ఇచ్చాను. నా భార్య మెసేజ్ ఇచ్చింది. ఈరోజు చివరిగా నా ఇంట్లో ఒక లాస్ట్ ఊపిరి ఒకటి ఉంది. ఆయన వచ్చి ఈరోజు వాక్యం ఇస్తానని చెప్పా. అందరూ తెలుసమ్మా. ఆమె తెలుగులో మాట్లాడుతుందా, కన్నడలో మాట్లాడుతుందా, తమిళ్లో మాట్లాడుతుందా, లేదా అన్ని మిక్స్ చేసి మాట్లాడుతుందా తెలియదు. కరెక్షన్ అంటే వెనకాల నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హల్లెలూయా. ఈ పొద్దు వచ్చి నేనేం పెట్టాలనుకుంటా అంటే చాలా విషయాలు ఉంది. అయితే దానికి ఒక ఇంట్రొడక్షన్ మాదిరి ఇప్పుడు చెప్పేది. సో దాంట్లో నుంచి ఇప్పుడు అంతా వస్తుంది. సో ఇది ఒక ఇంట్రొడక్షన్ మాదిరి. ఆ ఇంట్రొడక్షన్ ఏమంటే ద 4 realms ఆఫ్ గాడ్. రిలమ్స్ అంటే ఏమంటే సామ్రాజ్యాలు. కింగ్డమ్స్ వచ్చి ఇంగ్లీష్లో వచ్చి రిలమ్స్ అని అంటారు. సో కన్నడలో వచ్చి సామ్రాజ్య అని చూసిన. దేవుడు వచ్చి అన్నిట్లోనూ వర్క్ చేస్తాడు. అయితే ఏమంటే ఇప్పుడు 4 మెయిన్ థింగ్స్ దేంట్లో గాడ్ చాలా వర్క్ చేస్తాడు అనే దాని బట్టి నేను చెప్తా. ఇప్పుడు ఆ 4 మెయిన్ థింగ్స్ వచ్చి దాంట్లో మాత్రం కాదు, క్రియేటర్ కదా, అన్నిట్లోనూ ఉంటాడు. సో ఇది వచ్చి 4 ఇంపార్టెంట్ అయిన థింగ్స్. ఫస్ట్ వచ్చి జాన్ 1:1 ఎత్తుకోండి. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. సో ఈ వాక్యంలో ఏమంటానంటే ఇన్ ద బిగినింగ్ దేర్ వాస్ వర్డ్. సో ఆ వార్త ఏమనుకుని, ఆ వార్త ఎక్కడ ఉన్నింది? దేవుడి కాడ ఉన్నింది. ఆ వార్త ఏమై ఉన్నింది? దేవుడై ఉన్నింది. సో దీంట్లో ఏం తెలుస్తానంటే వార్త వచ్చి గాడ్ ఇస్ వర్డ్, దేవుడు వచ్చి వార్త. సో గాడ్ వచ్చి వార్తలో దాన్ని క్రియేట్ చేసింది. సో దేవుడు వచ్చి ఒక్కొక్కటి పోయి చేసేసి రాలేదు. మన మాదిరి మట్టిని తీసుకొని అన్నిటినీ చేయలేదు. ఆయన వచ్చి చేసింది అన్నిటిని వచ్చి వార్తను పెట్టిదా చేసింది. సో జెనసిస్ ఫుల్నే వచ్చి వాయిస్లోదా ఉన్నింది. సో ఫస్ట్ వన్ ఏమంటే ద ఫస్ట్ దేంట్లో గాడ్ వర్క్ చేస్తానంటే వార్త. సో గాడ్ ఇస్ వర్డ్. జాన్ 1:1 నుంచి గాడ్ ఇస్ వర్డ్ అని తెలుస్తాను. సో ఫస్ట్ రిలం వచ్చి తెలిసేసింది వర్డ్ అని. సో సెకండ్ రిలంకి వచ్చి 1 John 1:5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. 1 John 1:5. 1 యోహాను 1:5. 1 యోహాను 1:5 వాక్యం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. 1 John 1:5 ఏమంటానంటే దేవుడు వెలుగై ఉన్నిండు అని ఉంది. గాడ్ వచ్చి లైట్గా ఉన్నిండు అని. సో దేవుడి కాడ ఏం లేదంట, చీకటి లేదు. సో దేవుడి కాడ చీకటి లేదంటే మనం యాడ ఉండేది? మనం ఎవరి కాడ ఉండేది? దేవుని దగ్గర ఉండేది. సో మన కాడ ఏం లేదు, చీకటి లేదు. సో మనం కూడా ఒక లైట్గా ఉండము. సో సెకండ్ రిలం ఏమంటే గాడ్ ఇస్ లైట్.
సో ఫస్ట్ రిలమ్ వర్డ్, సెకండ్ రిలమ్ వచ్చి గాడ్ ఇస్ లైట్. సో థర్డ్ రిలమ్కి వచ్చి 1 John 4:8. 1 యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. సో ఈ వర్స్ లో ఏమంటాండి, దేవుడు వచ్చి ప్రేమ స్వరూపి అన్నాడు. ఇప్పుడు మనకి లవ్ అంటే ఏమని తెలియకపోతే గాడ్ అని ఎవరనే తెలియదు, ఎందుకంటే ఆయన ద ట్రూ లవ్. జాన్ 3:16 చెప్తాండి, ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్. సో దేవుడు ఎంత ప్రేమించిండో దానికని ఆయనకుండే ఒకే కుమారుని ఇచ్చేసి మనమంతా సేవ్ చేయాలని అంత లవ్ చేసింది మనమని. సో గాడ్ లవ్ అని ఏమని తెలియకపోతే, ట్రూ లవ్ ఏమని తెలియకపోతే గాడ్ ఎవరని తెలిసేలే. సో గాడ్ ఇస్ లవ్. థర్డ్ వన్ వచ్చి లవ్. మూడోది అన్న చెప్పేది నేను క్లియర్ చెప్తాను. మొదటిది దేవుడు ఎట్లా మన మధ్య క్రియేట్ చేస్తాడంటే వార్త మూలంగా క్రియేట్ చేస్తాడు. రెండవది ఎలా క్రియేట్ చేస్తాడంటే ఆయన వెలుగుగా ఉండి ఆయన క్రియేట్ చేసే మాదిరి మనల్ని కూడా వెలుగుగా మార్చేసింటాడు. మూడోది ఆయన ప్రేమగా ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా ఎట్లా ఉండాలంటున్నాడు, ప్రేమగా ఉండాలంటున్నాడు. ఇప్పుడు నాలుగవది ఫోర్త్ వన్ వచ్చి జాన్ 4:24. యోహాను 4:24. యోహాను 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఈ వర్స్ లో ఏమంటుంది, దేవుడు ఆత్మగుండు అని. సో ఆ ఆత్మని మనం వర్షిప్ చేయాలంటే స్పిరిట్ లోను ట్రూత్ లోను వర్షిప్ చేస్తేదా అది వచ్చి గాడ్ పోతుంది. సో గాడ్ ఇస్ స్పిరిట్. నేను ఈ 4 థింగ్స్ బట్టి నేను చాలా పెద్దగా ఇంట్రొడక్షన్ అంతా ఏమీ లేదు, ఎందుకంటే దీంట్లో నుంచి మాట్లాడేకి చాలా విషయాలు ఉంది. సో ఈ ఫోర్ థింగ్స్ వచ్చి మెయిన్ ఈ పొద్దు మెసేజ్కి. ఫస్ట్ వన్ వచ్చి గాడ్ ఇస్ వర్డ్, గాడ్ వార్తగుండు. సెకండ్ వన్ గాడ్ ఇస్ లైట్, గాడ్ వెలుగుగా ఉండు. థర్డ్ వన్ వచ్చి గాడ్ ఇస్ లవ్, గాడ్ వచ్చి ప్రేమ గలుగా ఉంటాడు. సో ఫోర్త్ వన్ వచ్చి గాడ్ ఇస్ స్పిరిట్, సో ఆత్మలో ఉండు. అదే ఫస్ట్ జాన్ 1:1 పోతే ఇప్పుడు మీ అందరి కూడా అడుగుతా, జీసస్ ఎవరు? మీకు తెలిసిన వరకు జీసస్ ఎవరు? ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళు నాకు ఎవరని తెలియదు జీసస్, నాకు తెలుసుకోవాలి జీసస్ ఎవరు అని మీ ఇక్కడ వచ్చి అడిగితే మీరు ఫస్ట్ జీసస్ని ఏమని అంటారు? గాడ్ కాదు. ఇప్పుడు గాడ్ అంటే వేరే ఉంది కదా, మీ దాంట్లో ట్రినిటీ అని ఉంది కదా, గాడ్ సన్ స్పిరిట్ అని. ఇప్పుడు మీ ఇక్కడ వచ్చి జీసస్ ఎవరు అని అడిగితే మీరేమన్నారు? సేవియర్. అయితే ఎట్ట సేవియర్? గాడే డిఫరెంట్, సన్నే డిఫరెంట్, స్పిరిటే డిఫరెంట్ అని కదా అంటారు. కొన్ని మంది అంతా ఉండరు 500 years జీసస్ పుట్టినాక వచ్చేసి వాళ్ళు రాసే కథని మనం నమ్మాలంటారు. అయితే మనకు ఆల్రెడీ తెలుసు దేవుడు కూడానే ఉన్న వాళ్ళు రాసిందంతా తప్పంట. అయితే దేవుడు వచ్చి 500 years అయినాక దేవుడు రిజరెక్ట్ అయినాక 500 years అయినాక వచ్చిన వాళ్ళు రాసింది నమ్మాలంట. సో వాళ్ళే చెప్పేది జీసస్ వచ్చి ఒక మెసెంజర్, గాడ్ అంతా కాదు అని. అట్లాంటి వాళ్ళు మీ ఇక్కడ వచ్చి అడిగితే మీరేమని రిప్లై ఇస్తారు అని అడుగుతాను. అదేదా ఈ పొద్దు టాపికే అదంట, హూ ఇస్ జీసస్. సో జాన్ 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సో ఫస్ట్ ఏమి వర్డ్ కదా. సో ఈడేం చెప్తాంది, గాడ్ ఇస్ వర్డ్ అని చెప్తాను. నెక్స్ట్ చదవలేదు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగానే కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. సో ఈయన లేకోకుండా ఈ వర్డ్ తో నుంచి కలిగింది. అయితే వర్డ్ గాడ్గా ఉండి ఆ వర్డ్ తో నుంచి అన్ని సృష్టింపబడింది. సో ఇప్పుడు వచ్చి ఆ వర్డ్ లేకుండా యావది లేదు. ఈ వాక్యం అర్థం అదే.
నెక్స్ట్ డే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. సో ఈడొచ్చి సెకండ్ విలన్ వస్తాందా లైట్. సో ఈయన వచ్చి ఏం కొనిందంట, ఒక వెలుగుగా ఉండిండు. ఇప్పుడు వచ్చి ఈ వర్స్ చాలా పెద్దదిగా ఉంది, అయితే నేను కట్ అండ్ షార్ట్ చేసి చెప్తా. జాన్ ద బ్యాప్టిస్ట్ అని ఒక ఆయన ఉంటా, ఆయన వచ్చి ఆయన కూడా గాడ్ ఏం చెప్తారంటే, నువ్వు పోయి అందరికీ లైట్ అంటే ఏమని చెప్పు, లైట్ గురించి టెస్ట్ మనీ అంటాడు, లైట్ గురించి సాక్షి, అది ఎట్టా అది ఏమి ఆయన అంతా చెప్పు అని జాన్ ద బ్యాప్టిస్ట్ని అనిపిస్తాడు. అయితే ఈడొచ్చి లైట్ వచ్చి జాన్ ద బ్యాప్టిస్ట్ కాదు, ఈడొచ్చి లైట్ అనేది వేరే వస్తాడు, ఇప్పుడుదా వస్తాడు. మేబీ 10 9 చదువులేదు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. సో ఆ లైట్ ఏమైందంట, లోకంకి వచ్చి మనిషిగా లోకంకి వచ్చి ఆ లోకానికి వెలుగుగా ఉండింది అని. నెక్స్ట్ ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. సో ఇదంతా చూస్తే ఇప్పుడు ఆయన లోకంకి వచ్చినప్పుడు మనిషిగా లోకంకి వచ్చిండు. ఆయన లోకంకి వచ్చేసి అందరికీ వెలుగుగా ఉంటే, అయితే కొన్ని మంది మాత్రం యాక్సెప్ట్ చేసిన వాళ్ళు, ఆయన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది. ఇప్పుడు ఇదంతా చూస్తే ఎవరైనా ఒకరు మీ మైండ్ ఫ్లాష్ అయి ఉండాలి కదా, ఆయన పేరేమి? జీసస్. సో జీససే వచ్చి మనిషిగా మారి ఈ లోకానికి వచ్చి ఆ లోకానికి ఒక వెలుగుగా ఉండిండు. అయితే చాలా మంది ఏమి అక్సెప్ట్ చేయలేదు, అందరు రిజెక్ట్ చేసిన వాళ్ళ జాస్తి మంది. నెక్స్ట్ డే తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ ఆయన తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. సో జీసస్ ఏం చేసిండు, మనం వచ్చి దేవుడు గాడ్ ఫాదర్ పిల్లోలుగా ఉండేకి ఒక స్థానం ఇచ్చిండు కదా. సో నెక్స్ట్ వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. జీసస్కి ఏం లేదు, శరీరేచ్ఛ అంతా ఏమీ లేదు, ఉనింది. అయితే అదంతా కంట్రోల్ చేసుకొని మన కోసం బలి అవ్వాలా, మనకని ప్యూర్ ఉండాలని ఆయన్ని పరిశుద్ధంగా పెట్టుకొని మన కోసం బలి అయింది. నెక్స్ట్ వర్స్. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడగు మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అయితే నాకు ఇంగ్లీష్లో ఏమనుందంటే జస్ట్ ఒకే వర్డ్ ఉందా, వర్డ్ బికేమ్ హ్యూమన్, వర్డ్ బికేమ్ ఫ్లెష్ అంటే. సో వర్డ్ అనేది ఏమన్నా గాడ్ క్రియేట్ చేసి ఒక రిలమ్ అని చెప్పిన. సో ఫస్ట్ రిలమే అదిదా వర్డ్ అనేది. వర్డ్ ఏమై అయింది, హ్యూమన్గా అయింది. హ్యూమన్గా అయ్యి ఎర్త్కి వచ్చింది. ఎర్త్కి వచ్చి అందరికీ ఒక లైట్గా ఉండింది, ఆ వెలుగుగా ఉండి ఇప్పుడు వచ్చి చాలా మంది యాక్సెప్ట్ చేసిండ్రు, చాలా మంది చేయలేదు. నెక్స్ట్ వర్స్. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు దానికి ముందు ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడకు మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. సో ఈ వాక్యంలో జస్ట్ లైట్, హ్యూమన్, దీనిపతి మాత్రం కూడా కాదు, లవ్ కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చి ఆ వార్త వచ్చి మనిషిగా మారి ఆ మనిషి మనకంతా ఏమి ఇచ్చింది, వెలుగు ఇచ్చింది. వెలుగు మాత్రం ఇచ్చిందా, ఆయన ప్రేమ కూడా ఇచ్చింది. ఆయన ప్రేమ ఇచ్చిందంటే మన కోసం సిలువలో ఆయన మరించిండు. సో ఆ వాక్యం వచ్చి మనిషిగా మారి ఈ లోకానికి వచ్చి అందరికీ వెలుగుగా ఉండి ఆ వెలుగు ప్రేమనిచ్చి మన కోసము ప్రాణం ఇచ్చింది. సో దీంట్లోనే తెలుస్తుందా 4 రిలమ్స్ యాడు గాడ్ పనిచేస్తాడు అని చెప్పిన. ఫస్ట్ రిలమ్ వచ్చి వర్డ్, సెకండ్ వచ్చి లైట్, థర్డ్ లవ్, ఫోర్త్ స్పిరిట్. ఇప్పుడు 3 వచ్చేసింది కదా, 3 వచ్చేసింది. ఇప్పుడు స్పిరిట్ ఒకటే కదా మిస్ అయింది. జాన్ 1 అదే వర్స్ లో 29. యోహాను 1:29
మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి ఆయనని నేను ఎరిగిన గురించి చెప్పిదివో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరిగితిని గాని ఆయన ఇజ్రాయేలు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిజం ఇచ్చుచు వచ్చి తిని అని చెప్పాను. మరి యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచి ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగునైతిని గాని నీళ్లలో బాప్తిజం ఇచ్చుచుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చు వాడని వానితో చెప్పాను. సో ఇప్పుడు వచ్చి స్పిరిట్ ఎంట్రీ ఇస్తుంది. జాన్ ద బ్యాప్టిస్ట్ వచ్చి బ్యాప్టిజం ఇస్తా ఉండేటప్పుడు ఏమవుతుందంటే జీసస్ వస్తాడు ఆ స్థలంకి. వచ్చేసి ఆయనకి బ్యాప్టిజం అనే వస్తాడు. వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఆయనకి బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు జాన్ చూస్తాడంట, దేవుని పైన హోలీ స్పిరిట్ ఒక డవ్ మాదిరి, ఒక పావురం మాదిరి దిగేది హెవెన్లో నుంచి చూసిన అని చెప్తాడు. సో ఈడేముంది, జీసస్ పైన హోలీ స్పిరిట్ దిగుతా ఉంది అని ఉంది. ఫస్ట్ వచ్చి ఇది వచ్చి 4 రిలమ్స్ అయిపోయింది. వర్డ్ వచ్చేసింది, లవ్, లైట్, స్పిరిట్ అంతా వచ్చేసింది. ఇది ఎట్టా ఒకే మనిషిలో అంతా వేసేదంటే, ఫస్ట్ వచ్చి వర్డ్ వచ్చి హ్యూమన్గా మారిందా, ఆ హ్యూమన్ వచ్చేసి లైట్ ఇచ్చిందా, ఆ లైట్తోనే ప్రేమను ఇచ్చిందా, ప్రేమ ఇచ్చేసి ఆయన లోపల హోలీ స్పిరిట్ ఉంది. సో ఆ ప్రేమ ఇచ్చి ఆయన లోపల ఆత్మను ఉంది. ఇదంతా వచ్చి జీసస్ క్యారెక్టర్స్. గాడ్ జీసస్ సింక్ అవుతాండ్రా. ఇప్పుడు గాడ్లో నుంచి జీసస్ తీసిన దానికి గాడ్లో ఉండే క్యారెక్టర్స్ జీసస్లో ఉంది. నెక్స్ట్ ఏమంటే, ఇప్పుడు జీసస్ వచ్చి చచ్చిపోయేసి మళ్ళీ రిజరెక్ట్ అయిపోయేటప్పుడు ఏమంటాడంటే, మనమంతా చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అంటారు. అప్పుడు మన లోపలను ఈ 4 క్యారెక్టర్స్ ఉండాలి కదా. ఇది ఎట్టంటే, నేను వచ్చి నాకు అంత లేదు, ఇది నా ఫస్ట్ టీచింగ్. నేను ఏదైనా తప్పు చెప్తే అది హోలీ స్పిరిట్ కరెక్ట్ చేసుకుంది. సో ఈ ఫస్ట్ వన్ వచ్చి గాడ్ రిలమ్స్, సెకండ్ వచ్చి జీసస్లో ఎట్టా రిలమ్స్ వర్క్ అవుతుంది అని, థర్డ్ వచ్చి మన లోపల మనం ఎట్ట దాన్నంతా పెట్టుకొని ఉంటాము అని. సో ఫస్ట్ వర్డ్ వచ్చి మనం వచ్చి ఇంకొకరికి పోయి వార్త అని చెప్తాము, ఇదిదా వార్త, ఇట్టదా గాడ్ ఉండేది అని. మనం గాడ్ పతి ఈ బైబిల్ మాత్రం వార్త కాదు, బైబిల్ రాసే ముందు నిందిను వార్తే. సో మన కూడా వచ్చి హోలీ స్పిరిట్ ఉంటుందా, మనం ఇంకొకరికి పోయి చెప్పేకైతుంది, మరి ఇదిదా గాడ్, వీళ్ళు నమ్మండి, వీళ్ళు నమ్మితే మీరు సేవ్ అవుతారు అని. సో గాడ్ 2 లాస్ ఇచ్చిండు న్యూ టెస్టిమెంట్లో. అదేమంటే ఫస్ట్ వన్ వచ్చి లవ్ యువర్ నేబర్స్ లవ్ యువర్ ఎనిమీస్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను ప్రేమించే మాదిరి పొరుగు వాడిని కూడా ప్రేమించు. సో దీంట్లో ఏముంది, మనము ఇంకొకరికి లవ్ ఇవ్వాలా అని, మనం ఇంకొకరికి ప్రేమ చూపించాలి. ఎట్ట మనకి దేవుడు చూపించిందో అదే మరి మనం ఇంకొకరికి ఆ ప్రేమను చూపించాలా, వాళ్ళని దేవుళ్ళు పిలుచుకొని రావాలా అని. ఫస్ట్ మనమే వార్త చెప్పేది, వార్త చెప్పిన వాళ్ళకి ప్రేమను మనమే ఇచ్చేది. మన లోపల అదంతా చేయాలంటే పరిశుద్ధ ఆత్మ ఉండాలా. ఇదంతా అయినాక నెక్స్ట్ లైట్ ఏమంటే మాథ్యూ రాయలేదు, మాథ్యూ 4th చాప్టర్లో ఏమంటుందంటే మనమే లైట్ ఉండుము అని చెప్తుంది. సో వీఆర్ ద లైట్ ఫర్ ద వరల్డ్ అని ఉంది. సో అటంటే ఏమంటే, ఇప్పుడు మన కోసం దేవుడు మరించిన దానికి మనలో లైట్ వచ్చేసింది. సో మనం వచ్చి ఆ లైట్ వచ్చి అందరికీ ఇస్తాను. సో మనం వార్త ఇస్తాను, మన చుట్టూ ఉండే వాళ్ళకి మనమే వార్త ఇచ్చేది. మన లోపల వచ్చి ఫస్ట్ హోలీ స్పిరిట్ ఉండాలి, దానికి మనమే వార్త నేర్పించేది, మనమే లైట్ ఇచ్చేది,
మనమే లవ్ను చూపించాలి. సో ఈ 4 రూల్స్ మన లోపలనే ఉంది. దానికి మనం ఇంకొకరి కాడ పోయి దేవుని గురించి చెప్పేకైతుంది. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడి. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టారు, కానీ అది ఇంటి వారికి అందరికీ వెలిగించినట్లు దీపస్తంభం మీదనే పెట్టెదరు. మనుషులు మీరు సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రి మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడి. So you shine your light. So you are the light of the world. Let your good deeds shine out for all to see. ఇది వచ్చి మాథ్యూ 5:14 లో ఉంది. మనమే వార్త గుణము, మనమే లైట్ గుణము, మనమే లవ్ ఇస్తాము. ఇదంతా ఎందుకు? మనకు వచ్చి జీసస్ ఇచ్చిన స్థానం అది. మనం వచ్చి దేవుని పిల్లలు అని జీసస్ మనకి ఇచ్చిన స్థానాన్ని మనము అదంతా చూపించి మనం ఇంకొకరికి ఇచ్చి వాళ్ళని వచ్చి దేవునిలో పిలుచుకొని రావాలా అనేది. క్రిస్టియానిటీ వచ్చి ఒక రిలీజియన్ కాదు, ఇది వచ్చి ఒక బ్రదర్హుడ్. లవ్ అంటే ఏమని చూపించాలి అందరికీ. ఎందుకంటే ఇది ఒక ఫాలన్ వరల్డ్. ఇది వచ్చి ఫుల్ పెయిన్, ఈ స్ట్రెస్, డిప్రెషన్ ఇదంతా ఉండేటప్పుడు మనం ఇంకొకరికి మనకు వచ్చి మనము ఒక టైంలో సాడ్గా ఉండేటప్పుడు మనకి ఎవరైనా వచ్చి చెప్పాలా, ఎవరైనా ఆర్డర్గా ఉండాలా అనుకుంటాం కదా. దానికే వచ్చి మనం వచ్చి గాడ్ బట్టి ఇంకొకరికి చెప్పేస్తే వాళ్ళకి గాడ్కే ఉంటుంది కదా. వాళ్ళే పోయి డైరెక్ట్ గాడ్ గా మాట్లాడుకొని వాళ్ళు కన్సోల్ చేసుకోవచ్చు. సో దానికే వచ్చి మనం ఇంకొకరికి చెప్పాలా అని. కొలోషియన్స్ 1:15 కుదరా? కొలోషీయులకు 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సో గాడ్ వచ్చి నాకు వచ్చి ఇంగ్లీష్లో ఎట్లుందంటే గాడ్ ఇస్ విజిబుల్, జీసస్ ఇస్ అ విజిబుల్ ఇమేజ్ ఆఫ్ అ ఇన్విజిబుల్ గాడ్ అని ఉంది. సో ఇదే తప్ప హెవెన్లో అందరికీ బాడీ లేదు కదా, బాడీ లేకపోతానే ఉంటారు. ఇదేం కొత్తగా జీసస్ బాడీ విజిబుల్ ఇమేజ్ అంటాను. విజిబుల్ ఇమేజ్ ఎట్లా అవుతాడు అని మీరు అడగొచ్చునండి. సో జీసస్ వచ్చి మనిషికి దాన్ని ఈ లోకానికి వచ్చింది. మనిషికి వచ్చి మనిషికినే ఉండి మనిషికినే ప్రాణం ఇచ్చి మన కోసము మనిషికినే 3 రోజులు లేచి ఆయన వచ్చి రిజరెక్ట్ అవుతాడు. అప్పుడేం బాడీ అంతా ఏం చేంజ్ కాలేదు. అదే బాడీలో జీసస్ వచ్చి రిజరెక్ట్ అయి పైకి పోయేది. ఆ పైకి పోయేటప్పుడు వచ్చి ఇది ఊరికే కాదు, నిజంగానే జరుగుండేది. సో లూక్ చాప్టర్ 24:40 పోయిందంటే డిస్క్రైబ్ చేస్తారు గాడ్ ఎట్టు నిండు అని. గాడ్కి అంతా బాడీ అంతా ఉండిందని లూక్ చెప్తాడు. ఇది ఎప్పుడంటే 3వ రోజు దేవుని లేచినప్పుడు ఆ రూమ్లో పోయి చూస్తే ఉండేలేదు, గాడ్ ఉండేలేదు. పోయి చెప్పండి అని మ్యాగ్డలెన్ మేరీకి చెప్పేటప్పుడు ఆ బిడ్డ వెళ్ళిపోతా ఉంటుంది అందరికడా చెప్పాలా అని. ఒక మరి సంతోషం భయంతో సరే అని పోతా ఉండేటప్పుడు పోయేదారిలో జీసస్ని చూస్తుంది. చూసినప్పుడు జీసస్ కాళ్ళని పట్టుకొని అయిపోయేటప్పుడు జీసస్ లేదు ఫస్ట్ పోయేసి అందరికీ చెప్పము అంటాడు. ఇది వచ్చి మాథ్యూ 28:9లో ఉంది. మార్కులో వచ్చి లూక్లో వచ్చి ఎట్ట ఉనిండు అని డిస్క్రైబ్ చేస్తాను. సో అదే మార్కు 16:19లో చూస్తే ఆయన వచ్చి అందరికడా మాట్లాడి బాగుండేసి ఆయన రిజరెక్ట్ అయిపోతాడు అని. ఆయన రిజరెక్ట్ అయిపోయేటప్పుడు ఎవరు వచ్చి బాడీ చేంజ్ అయ్యేదాన్ని బట్టి అంతా ఏం చెప్పలేదు. సో యాజ్ అ పర్సన్ ఆయన వచ్చి హెవెన్కి పోయింది. సో మనం కొలోషియన్స్లో చదివినాం కదా, గాడ్ ఇస్ అ విజిబుల్ ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ అని. దీనికే జీసస్ వచ్చి ఒక పర్సన్ కదా హెవెన్కి పోయింది. ఆయన ఇంకా వచ్చి ఆ పర్సన్ అంతా ఉండేదానికి దానికే వచ్చి ఆయన విజిబుల్ ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. ఆ ఫాదర్ని రిప్రజెంట్ చేసేది ఒక విజిబుల్ ఇమేజ్లో రిప్రజెంట్ చేస్తాను. జీసస్కి వచ్చి అర్థం ఎవరికైనా తెలుసా జీసస్ అంటే ఏమని?
జీసస్ 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 క్రైస్ట్ అంటారు. జీసస్ క్రైస్ట్ అర్థం తెలుసా? జీసస్ క్రైస్ట్ అంటే అనాయింటెడ్ సేవియర్. సో జీసస్ అంటే అభిషేకింపబడిన రక్షకుడు. హీ సేవ్స్, అటంటే సేవియర్. జీసస్ అంటే సేవియర్. సో క్రైస్ట్ వచ్చి ఒక గ్రీక్ వర్డ్, అది హీబ్రూ వర్డ్ క్రిస్టోస్ అనేది. క్రిస్టోస్ అంటే మెస్సయా. మెస్సయా అంటే అనాయింటెడ్ పర్సన్ అని అర్థం. సో జీసస్ క్రైస్ట్కి ఏం అర్థం అంటే అనాయింటెడ్ సేవియర్, మనకని వచ్చిన సేవియర్ అని అర్థం. మిగతా వార్త నేను కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు కూర్చొని ఉండేటప్పుడు దేవుడు నాతో కొన్ని వాక్యాలు దీని మూలంగా, ఇప్పుడు ఈ బిడ్డ చెప్పినట్లు మీరు చూస్తా అంటే యేసు ప్రభు ఫస్ట్ ఎట్లుండే? వార్తగా ఉండే. నెక్స్ట్ ఎట్లుండే? వెలుగుగా ఉండే. నెక్స్ట్ ఎట్లుండే? ప్రేమగా ఉండే. నెక్స్ట్ ఎట్లుండే? స్పిరిట్గా ఉండే. కానీ కొంచెం షఫల్ అయింది ఈ వార్త. ఫస్ట్ ఆయన వచ్చి ఆత్మ అయిన దేవుడు, నెక్స్ట్ వార్త అయిన దేవుడు, నెక్స్ట్ వెలుగైన దేవుడు, నెక్స్ట్ ప్రేమ అయిన దేవుడు. హల్లెలూయా. సో ఈ బిడ్డ చెప్పింది ఏమంటే ఇదంతా ఎట్లా యేసు ప్రభువులో త్రియేక దేవంలో ఉన్నాం అదే మాదిరి ఎట్లుంది ఇప్పుడు ఎవరిలో ఉంది? ఇప్పుడు మనలో ఉంది. ఎట్లా ఉంది ఆ వాక్యం ఎత్తదమ్మా? హల్లెలూయా. ఫస్ట్ ఏమి? ఫస్ట్ నేను చెప్పిన స్పిరిట్. సో నేను చెప్పిన ప్రకారం ఆయన స్పిరిట్ గా ఉన్నాడు కదా. సో మనలో ఎట్లా ఆయన స్పిరిట్ గా ఉన్నాడంటే ఒక వాక్యం ఎత్తదాం. రోమ 8వ అధ్యాయం 9వ వాక్యం. రోమ ನೀವಾದರೂ ನಿಮ್ಮಲ್ಲಿ ದೇವರ ಆತ್ಮನು ವಾಸವಾಗಿರುವಾಗದಾದರೆ, ನೀವಾದರೂ ನಿಮ್ಮಲ್ಲಿ ದೇವರ ಆತ್ಮನು ವಾಸವಾಗಿರುವುದಾದರೆ. సో దేవర ఆత్మ ఇప్పుడు ఎవరిలో ఉంది? మనలో ఉంది. హల్లెలూయా. ఆయన ఆత్మగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఆయన ఫస్ట్ ఆయన ఆత్మగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఇప్పుడు నువ్వు నడిస్తే ఎవరు నడిచినట్లు? ఇప్పుడు నువ్వు నడిస్తే వాడు కుడుకోనన్నా నడుని, వాడు దేక్కోనన్నా నడుని, ఎట్లా నడిచినా ఆ మనిషి లోపల. ఇప్పుడు ఆ మనిషిని మీరు ఏమైనా మార్చాలంటే మన దగ్గర ఏమో తప్పు ఉంది, రే ఈ లోపల దేవుడు ఉన్నాడు, నువ్వు చూస్తే ఈ మాదిరి పనులు చేస్తావు అంటే నువ్వు పోయి ఎవరి దగ్గర చెప్పాలా? ఆ మనిషిని పిలిచి చెప్పాలి. నీలో ఎవరు ఉండేది? నోరు చెప్పండి. నీలో ఎవరు ఉండేది? యేసు ప్రభు ఉంటాడు. నువ్వు నడవాల్సిందే దారి ఇది కాదు, నువ్వు నడవాల్సిండేది ఇంకొక దారి. హల్లెలూయా. సో ఇప్పుడు ఆత్మైన దేవుడు నాలో ఉన్నాడు. నెక్స్ట్ ఎవరుగా ఉన్నారు? శరీర భావాధీనరల్ల దేవరాత్మనిగే ఆధీనరాగిದ್ದೀರಿ. సో మనము దేవుని ఆత్మ మనలో ఉండాలి కాబట్టి మనము శరీరానికి లోబడేది కాదు, మనం ఎవరికి లోబడాలా? లోపల నుండే దేవుని ఆత్మకి లోపడాల. ఈ బాడీ తగినట్లు మనం జీవించేది కాదు. లోపల ఒక ఆయన ఉన్నాడు, ఆయన మెయిన్. హల్లెలూయా. ఇప్పుడు బ్యాంక్ ఉంది, బ్యాంకులో అందరూ ఉండారు, అందరూ కాసుకొని ఉంటారు. బ్యాంక్ బయట నేను ఒక రాయిని దొంగిలించుకోకపోతే ఎవడన్నా ఏమన్నా అంటాడా? దొంగిలించుకోకపోతే ఏమీ చేసేది. కానీ మెయిన్ గా ఇక్కడ ఉండే వాళ్ళందరూ ప్రొటెక్ట్ చేసేది ఎవరిని? మేనేజర్ కానీ, క్యాషియర్ కానీ, సెక్యూరిటీ కానీ, వాచ్మెన్ కానీ, అందరూ దేన్ని ప్రొటెక్ట్ చేయాలంటే అంటారు? క్యాష్. క్యాష్ ఎక్కడ ఉంటుంది? లాకర్ ఎక్కడ ఉంటుంది? బ్యాంక్ లో. ఇట్స్ ఇన్ ద సెంటర్ పార్ట్ ఆఫ్ ద బ్యాంక్. సెంటర్ లో ది సీక్రెట్. సో బయట ఉండే గోడలు కాదు, బయట ఉండే వీళ్ళు కాదు, మెయిన్ గా వాళ్ళు దేన్ని టార్గెట్ చేస్తుంటారు అందరూ? దొంగ గాని, దొంగ దేన్ని చూసిపోతాడు? క్యాష్. మేనేజర్ దేన్ని కాపాడాలని చూస్తాడు? క్యాష్. క్యాషియర్, పబ్లిక్, అందరూ ఎవరు? అందరూ పోయేది దేన్ని టార్గెట్ చేసినట్టే సెంటర్ ఉండే కోర్. హల్లెలూయా. మీరు గుడిలోకి పోయినా కూడా బయట వాళ్ళు మొక్కేలే, లోపల గర్భగుడి వరకు పోతారు. హల్లెలూయా. ఇది ఎక్కడి నుంచి వచ్చిన కాన్సెప్ట్ అంటే మన పాత నిబంధన కాలంలో ఉండే కాన్సెప్ట్. ప్రాకారాలు, పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలం. ప్రాకారంలోకి ఎవరు బలించేలే,
నువ్వు బలి ఇస్తానేదే మహాపరిశుద్ధ స్థలంలో ఉండే దేవుని కొరకు. హల్లెలూయా. అట్లా అందరూ టార్గెట్ ద స్కోర్, ద సెంటర్ పార్ట్ ఇస్ ద టార్గెట్ చేస్తున్నారు. అట్లా మనకి ఒక సెంటర్ పార్ట్ ఉంది. అది ఎక్కడ ఉంది అంటే మన ఆత్మ. హల్లెలూయా. ఈ శరీరం ఈ రోజు చచ్చిపోతే కూడా ఏమైతుంది? కుళ్ళిపోయి నాశనం అయిపోతుంది. కానీ మెయిన్ టార్గెట్ ఎవరంటే శరీరం కాదు, ఆత్మ. హల్లెలూయా. సో ఈ ఆత్మ ఇప్పుడు మన మన ఏ ఆత్మతో కనెక్ట్ అయిపోయింది? దేవుని యొక్క ఆత్మతో కనెక్ట్ అయిపోయింది. కాబట్టి ఆత్మ అయిన దేవుడు ఇప్పుడు ఎవరి లోపల ఉన్నాడు? మన లోపల ఉన్నాడు. హల్లెలూయా. అదుగా దేవుడు అనేది పొరుగువాని కంటిలో ఉండే ధూళిని నువ్వు చూసే ముందు నీ కంటిలో ఉండేది చూడు. ఎందుకంటే పొరుగువాని కంటిని చూసేకి ఎవరు ఉన్నారు? ఆయన లోపల ఉండే దేవుడు ఉంటాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఆత్మ అయిపోయా, నెక్స్ట్ ఆయన ఏమో ఉన్నాడు? ఆత్మ వచ్చి నెక్స్ట్ ఏమయ్యా? వర్డ్ గా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వర్డ్ ఏంటంటే మన ప్రావర్బ్స్ 18:21, జ్ఞానోక్తిಗಳು 18:19. ಜೀವನ ಮರಣಗಳು ನಾಲಿಗೆಯ ವಶ, ವಚನ ಪ್ರಿಯರು ಅದರ ಫಲವನ್ನು ಅನುಭವಿಸುವರು. సో దేని ప్రియరు? వచన ప్రియరు. నీ వార్తకి దేవుడు ఎంత పవర్ ఇచ్చినాడంటే నాకు జీవము ఇచ్చినాడు, మరణము ఇచ్చినాడు. యేసు ప్రభు భూలోకం కలిగిని కాక అంటే అది కలిగింది. ఆ వర్డ్కి ఎంత పవర్ ఉందంటే ఒక స్టోన్, ఒక రాతికి దేవుడు దాన్ని కలుగు చేసి బైబిల్ ప్రకారం నియర్లీ 6000 years అయింది. ఈ భూమిని దేవుడు కలుగు చేసి బైబిల్ ప్రకారం యాక్చువల్ రియాలిటీ ప్రకారం ఎన్ని సంవత్సరాలు అయింది? 6000 సంవత్సరాల దగ్గర అయింది. ఇంకా 6000 కంప్లీట్ కాలేదు. 5900 చేంజ్ దగ్గర ఉంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది. కానీ ఒక సైంటిస్ట్ ఒక రాయిని టెస్ట్ చేస్తే ఏమంటాడు? దిస్ ఇస్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్, అన్ని ఇయర్స్. దేవుని ఒక వార్తలో ఎంత పవర్ ఉందంటే అంత దీని లోపలికి వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆ వార్త ఇప్పుడు ఎవరి లోపల పెట్టినాడు? మన లోపల పెట్టినాడు. ఎందుకు? నీ లోపల ఎవరు ఉండేది? ఇప్పుడు దేవుడు ఉన్నాడు. నువ్వు చెప్తే పరలోకం వినాలా, నువ్వు చెప్తే పాతాళం వినాలా, నువ్వు చెప్తే భూమి వినాలా, నువ్వు చెప్తే చెట్టు వినాలా. నువ్వు ఈ పంట చేస్తున్నాను ఆశీర్వదిస్తానంటే అది ఆశీర్వదింపడాలి. ఎందుకంటే నీ లోపల ఏముంది? దేవుని యొక్క పవర్. నీ నోట్లో ఏముంది? దేవుని యొక్క వార్త ఉంది. అది నువ్వు నమ్మాల. ఫస్ట్ నా లోపల దేవుని యొక్క ఆత్మ ఉంది. ఇప్పుడు నా లోపల ఏముంది? దేవుని యొక్క వార్త ఉంది. నేను మాట్లాడితే ఎవరు మాట్లాడినట్లు? నేను మాట్లాడితే ఎవరు మాట్లాడినట్లు? దేవుడు మాట్లాడు. హల్లెలూయా. పౌలు చెప్తాడు, నేను నా శరీరంలో చచ్చిపోయేసింటాను, ఇంకా నా లోపల జీవిస్తానే దేవుడు క్రీస్తు మాత్రమే అంటాడు. హల్లెలూయా. నేను నాలో చచ్చిపోయేసింటాను, ఇప్పుడు నాలో జీవించిన వాళ్ళు ఎవరు? క్రీస్తు మాత్రమే. అంటే ఇంకా నాలో నేను లేను. పౌలులో పౌలు లేదు, ప్రవీణ్లో ప్రవీణ్ లేదు, మీలో మీరు లేదు. మీలో ఎవరు ఉండేది? యేసు ప్రభు మాత్రమే. ఇప్పుడు నేను నడుస్తుంటే ఎవరు నడిచినట్లు? నేను మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడినట్లు? ఐఎమ్ మినీ యేసు. నేను ఎవరు? చెప్పండి. చేయలేదు. నేను మినీ యేసు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆత్మాయే వార్తాయే. నెక్స్ట్ ఎవరుగా ఉండేది? వెలుగుగా ఉండేది. హల్లెలూయా. ఇప్పుడు ఆ వెలుగు గురించి మనం వాక్యం ఎత్తుదాము. మత్తయి 5:14 నుంచి. మత్తయి 5:14 నుంచి. Matthew chapter 5:14. నా బిడ్డ చాలా ప్రిపేర్ అయ్యి వచ్చింటుంది, కానీ స్టేజ్ పై నిలబడిన వెంటనే మాటలు రావు. ఎవరు? అక్కడ ఏం చదువుతుంది? ఎవరు చెప్తాండేది? మాథ్యూ. ఎవరు చెప్పిన వార్తలు రాస్తాండేది. మీరు ఇంగ్లీష్ బైబిల్ లో చూస్తే దాంట్లో ఏమని ఉంటుంది? రెడ్ లైన్ లో ఉంటుంది, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. దేవుడు అంటున్నాడు ఎవరు వెలుగుగా ఉండేది? యోహన్ చెప్పినట్లు ఎవరు వెలుగుగా ఉండేదంట? దేవుడు లోకానికి వచ్చే, లోకంలో ఆయన మనిషిగా వచ్చే, మనిషి వెలుగుగా ఉండి జనాలకి వెలుగుగా ఉండే. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇప్పుడు ఎవరు వెలుగుగా ఉన్నారు? మనముదా వెలుగు. హల్లెలూయా. యేసు ప్రభు వెలుగుగా వచ్చి మనల్ని వెలుగుగా
మార్చేశారు. మూన్ ఉంది కదా, మూన్ ఇస్ నాట్ సెల్ఫ్ లైట్నింగ్. సూర్యుని మాదిరి దాని దగ్గర వెలుగు లేదు, దాని దగ్గర వెలుగు, సొంత వెలుగు లేదు. ఇదేం చేస్తుందంటే సూర్యుని దగ్గర నుంచి వెలుగుని, సైన్స్ వాళ్ళంతా చెప్పండి అమ్మా, సూర్యుని ప్రజలు కరెక్టా? మూన్ దగ్గర ఓన్ లైట్ లేదు, ఇట్ అబ్జర్వ్స్ ద, సూర్యుడి దగ్గర నుంచి వెలుగుని బాడీకి తీసుకొని మనకి వెలుగిస్తుంది. పగలంతా బాడీకి తీసుకుంటుంది, నైట్ అంతా వెలుగు ఇస్తుంది. అట్లా నేను వెలుగుగా ఉండాలంటే నేను ఎవరి దగ్గర కనెక్ట్ గా ఉండాలా? దేవుని దగ్గర. ఆ మెయిన్ లైట్ దగ్గర నేను కనెక్షన్ లో ఉంటే నేను వెలుగుని అబ్జర్వ్ చేసుకొని నేను వెలుగుగా ఉంటాను. హల్లెలూయా. నేనే వెలుగుగా ఉండేది, కానీ నా లోపల సొంత వెలుగు లేదు. నేను వచ్చి దేశ ప్రభుత్వ కనెక్షన్ లో ఉండాలి. హల్లెలూయా. ఇది లైట్, ఇది దాన్ని నేను. ఈ లైట్ దేని కనెక్షన్ లో ఉండాలి? కరెంట్ లో కనెక్షన్ ఉండాలి. ఆడ నుంచి కొంచెం పీకేస్తే ఈ లైట్ ఫ్యూజ్ పోయింది. అట్లా నేను లైటే, నేను యేసు ప్రభుతో కనెక్షన్ లేకపోతే ఈ లైట్ ఏం లైట్? ఫ్యూజ్ పోయినా లైట్. హల్లెలూయా. సో మనముదా లైట్, మనముదా ఆత్మ, మనముదా వార్త. ఇప్పుడు లాస్ట్ ప్రేమ గురించి చూస్తాం. హల్లెలూయా. చూసి మనం ముగించేస్తాం. 1 యోహాను 4:9-10. First John chapter 4 verse 9-10. 1 యోహాను 4:9-10. ದೇವರು ತನ್ನ ಒಬ್ಬನೇ ಮಗನನ್ನು ನಾವು ಆತನ ಮೂಲಕ ಜೀವಿಸುವುದಕ್ಕಾಗಿ ಲೋಕಕ್ಕೆ ಕೊಟ್ಟದರಲ್ಲಿಯೇ ದೇವರ ಪ್ರೀತಿಯು ನಮ್ಮಲ್ಲಿ ಪ್ರತ್ಯಕ್ಷ. ದೇವರ ಪ್ರೀತಿ ಯಾರಲ್ಲಿ? ನಮ್ಮಲ್ಲಿ. ದೇವರ ಪ್ರೀತಿ ಯಾರಲ್ಲಿ? ನಮ್ಮಲ್ಲಿ. ದೇವರ ಪ್ರೀತಿ ಯಾರಲ್ಲಿ? ನಮ್ಮಲ್ಲಿ. ದೇವರ ಪ್ರೀತಿ ನಮ್ಮಲ್ಲಿ ప్రత్యక్షವಾಗಿದೆ. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి లోపల ప్రేమ పెట్టినాడు? మన లోపల ప్రేమ. సో దేవుడు ఏముగా ఉన్నాడో అదంతా మనల్గా దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు త్రైయేకత్వంలో ఒకటి అంటే మనల్ని కూడా దేవుడు దేంట్లో ఇంక్లూడ్ చేయాలని చూస్తున్నాడు? త్రైయేకంలో ఒకటిగా. యు ఆర్ మై సన్. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడు కుమారుడిని ఎవరిని పిలుస్తున్నాడు? ఆయన తండ్రి. కుమారుడు కుమారుడిని ఎవరిని పిలుస్తున్నాడు? మనల్ని. హల్లెలూయా. మనల్ని దేవుడు ఎట్లా పిలుస్తున్నాడు? కుమారుడుగా పిలుస్తున్నాడు. మనం చివరిగా ఇది చేస్తున్నాం కదా, రోమా 8:17 చదవండి. ఒకరు రోమన్స్ 8:17 ఎంతండి, అట్లే 37 కూడా మార్క్ చేసుకోండి. ಮಕ್ಕಳಾಗಿದ್ದರೆ ಬಾಧ್ಯರಾಗಿದ್ದೇವೆ, ದೇವರಿಗೆ ಬಾಧ್ಯರು, ಕ್ರಿಸ್ತನಿಗೆ ಬಾಧ್ಯರು. ಹೇಗೆಂದರೆ ಕ್ರಿಸ್ತನಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಬಾಧೆಗಳಲ್ಲಿ ನಾವು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಬಾಧೆಗಳಲ್ಲಿ ನಾವು ಪಾಲುದಾರರಾದರೆ ಆತನ ಮಹಿಮೆಯಲ್ಲಿಯೂ ಪಾಲುಗಾರರಾದೆ. ಕ್ರಿಸ್ತನ ಬಾಧೆಗಳಲ್ಲಿ ಪಾಲುದಾರರಾದರೆ ಮಹಿಮೆಗೂ ಆತನ ಮಹಿಮೆಯಲ್ಲೂ ನಾವು ಪಾಲುದಾರರು. ವಿ ಆರ್ ಪಾರ್ಟ್ನರ್ಸ್. జీసస్ తో పాటు మనం ఎవరు? జీసస్ తో పాటు ఎవరు? పార్ట్నర్. హల్లెలూయా. ఒక బిజినెస్ లో నేను పార్ట్నర్ అంటే యేసు ప్రభుకి ఎంత లాభం వస్తే నాకు కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు మీరు చేరి పూలు వ్యాపారం చేస్తాను, మల్లెపూలు మీరు అమ్మేకి నేను కాస్ట్ వేసేసిన 100 రూపాయలు వేసేసిన. మీరు మల్లెపూలు తీసుకొని దాన్ని కట్టి తీసుకొని పోయి ఇప్పుడు బిజినెస్ చేసి వచ్చిన వెంటనే నాకు ఎంత ఇస్తారు? 50% లాభం ఇవ్వాలి. 10 రూపాయలు వస్తే నాకు ఎంత ఇవ్వాలా? 5 రూపీస్ ఇవ్వాలి. కష్టపడేదంతా యేసు ప్రభు, లాభాలు తీసుకునేదంతా ఎవరు? యూస్లెస్ మనం. హల్లెలూయా. ఎట్లా యేసు ప్రభు కోసం నువ్వు పాడుపడితే ఆయన మహిమలో కూడా నువ్వు పాడు. నాకు ఈ కష్టాలే వద్దు, నాకు ట్రిబులేషన్స్ వద్దు, నాకు పర్సిక్యూషన్స్ వద్దు, నేను యేసు ప్రభు కొరకు కష్టపడలేదంటే ఆయనలో ఉండే ఆత్మ నీలో లేదు. సైలెన్స్. ఆయనలో ఉండే ఆత్మ నీలో లేదు, ఆయనలో ఉండే ప్రేమ నీలో లేదు,
ఆయనలో ఉండే వెలుగు నీలో లేదు, ఆయనలో ఉండే వార్త నీలో లేదు, ఆయన మహిమలో నీకు పాలు. హల్లెలూయా. సో God equals Son, God equals Son, Son equals Holy Spirit, and He is making us. దేవుడు మనల్ని కూడా ఆ సింహాసనంలో ఎట్లయినా కూర్చోబెట్టాలని ఆయన ట్రై చేస్తాం. హల్లెలూయా. ఆయన మాత్రం మనల్ని మారుస్తాడు. హల్లెలూయా. మనం మారదాం. నాకు ఈ వాక్యం ఇదిదాన్ని తెలియదు. నేను పోయి ఏం మా వాక్యం ఇస్తాను అంటే చూడండి నేను చెప్పలేదు. లేదు చెప్పము, నువ్వు ఫస్ట్ టైం వాక్యం ఇస్తాను, కరెక్షన్ నేను చేయాలా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేయాలా. కరెక్షన్ పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. కానీ లాస్ట్ లో దేవుడు నన్ను పంపించాడు ఫిల్ చేసి. ఆమేన్. దేవుడు మనకి స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి యేసు ప్రభు కాదు, యేసు ప్రభు పరిశుద్ధాత్మ కాదు, కానీ వీళ్ళు ముగ్గురు ఒకే దేవుడు. హల్లెలూయా. నేను ఆ రోజు త్రయేకత్వం ఏమన్నా నేను త్రయేకత్వం ఏమన్నా నేను వాళ్ళు ముగ్గురు వేరే వేరేనే అయితే ఒకటి. హల్లెలూయా. ఎగ్జాంపుల్ మన మధ్య ఉంది, నీళ్లు చెప్పారు. నీళ్లు ఏమేమిగా మారుతుంది? నీళ్లు లిక్విడ్ గా ఉంటుంది, నీళ్లు మారుతుంది. నీళ్లు సాలిడ్ గా ఐస్ మాదిరి మారుతుంది. నీళ్లు గాలిలో తేలిందంటే వేపర్ గా. మూడు వేరే వేరేనే కానీ ఒకటి కదా. అట్లా యేసు ప్రభు కూడా ముగ్గురు వేరే వేరేనే కానీ వాళ్ళు ముగ్గురు ఒకటి. హల్లెలూయా. 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 ప్రార్థన చేస్తాం. ప్రభా, త్రైయేకత్వం అంటే ఏమి? పరిశుద్ధాత్మైన దేవుడు, వార్త, ప్రేమ, వెలుగు, ఈ 4 రెల్మ్స్ లో మీరు ఎట్లా క్రియ చేస్తారో మమ్మల్ని కూడా అదే మాదిరి క్రియ చేసేకి మమ్మల్ని మీరు పిలిచిండారు ప్రభా. మాలో మీరు వెలుగుగా ఉన్నారు, మాలో మీరు ప్రేమగా ఉన్నారు, మాలో మీరు ప్రభా తండ్రి ఆత్మగా ఉన్నారు, వార్తగా ఉన్నారు. మేము దాంట్లో క్రియ చేసేకి సహాయం చేయండి దేవా. ఒక సీక్రెట్ మాకు నేర్పిస్తున్నారు ఈ రోజు తండ్రి, ఒక సీక్రెట్ నేర్పించినారు ప్రభా. మీరు ఎట్లున్నారో మమ్మల్ని కూడా మీరు అట్లే మారుస్తున్నారు తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి మీ కానుకలు తెచ్చేయండి. కెమెరా కట్టుకు రావద్దండి, అట్లా ప్రార్థన తెచ్చేయండి. Hallelujah.
దేవుని వాక్యం చెప్తాంది 1 కొరింథీయులు 11వ అధ్యాయం 23 నుంచి చదువుతాను.